పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. పహల్గామై దాడికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షతన పీపుల్ ప్లాజా నుంచి ర్యాలీ కొనసాగిస్తున్నారు కొవ్వొత్తులతోటి. విహెచ్ గారు ప్రస్తుతం సీనియర్ కాంగ్రెస్ నేత, వారితో మాట్లాడదాం. సార్, ఎట్లా చూస్తారు ఈ దాడి, ఉగ్రవాదులు చేసినటువంటి దాడిని? ఉగ్రవాదులది అన్యాయం, ఇన్నోసెంట్ పీపుల్ అని చంపడం, దీని మీద కఠిన చర్య ఉండాలి. దీనికి ఎంతనో ఈ కశ్మీర్ ఉండేదే ఏది టూరిస్టుల మీద దెబ్బ కొట్టాలన్న ఉద్దేశంతో చేసిండు. దీని మీద ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తి మద్దతు ఇస్తున్నది. ఇక దాని మీద నరేంద్ర మోడీ ఏ విధంగా వాళ్ళను ఉగ్రవాదులను ఖతం చేస్తాడనేదే ఇంపార్టెంట్ పాయింట్. యావత్ భారతదేశ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు ఖండిస్తున్నాయి. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ, అన్ని పార్టీలు కూడా పూర్తి మద్దతు ఇస్తుంది. ఇప్పుడు దీని మీద కార్యరూపం కలిగించాలంటే అది నరేంద్ర మోడీ, అమిత్ షా చేయాలనేది నా ఉద్దేశం. ఇదే సందర్భంలో పీఓకేను కూడా పక్కాగా పీఓకని ఇదే సందర్భంలో ఇండియా తీసేసుకోవాలనేటువంటి డిమాండ్లు కూడా వస్తున్నాయి సోషల్ మీడియా వేదిక. పీఓకేని మనం స్వాధీనం చేసుకోవాలనేటువంటి డిమాండ్స్. స్వాధీనం చేసుకోవాలన్నా లేదనేది మెజారిటీ ఒపీనియన్ తీసుకొని చెప్పాలి, అంతే. నేను అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ తీసుకున్నారు కదా, పాకిస్తాన్ వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఇక్కడ హైదరాబాద్లో కానీ వాళ్ళ వీసాలు కూడా ఇవ్వద్దు అనేది నిర్ణయం తీసుకోవాలి. మంచి నిర్ణయం అనేది నా ఉద్దేశం. ఇప్పుడు తీసుకున్న చర్యలు సరిపోతాయి అంటారా? ఇంకేమైనా దౌత్యపరంగా ఇంకేమైనా చర్యలు తీసుకుంటే బాగుంటుందంటారా? ఏ చర్యలు అనేది ఇక ఉగ్రవాదం తగ్గించాలంటే ఏదో ఒకటి కఠినమైన చర్య తీసుకుంటే ఫ్యూచర్లో ఈ ఉగ్రవాదుల బెడదపోతుంది. ఆల్రెడీ నక్సలైట్ల మీద వాళ్ళు బాగానే ప్రతాపం చూపిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం. అదేవిధంగా పాకిస్తాన్ టెర్రరిస్టులను కూడా ఖతం చేయాలనేదే నా ఉద్దేశం. మీకు తెలుసు, మంగళవారం నాడు పహల్గాంలో సమ్ టెర్రరిస్టులు 27 టూరిస్టులను చంపేసిన విషయంలో ఇది టూరిస్టు మీద దాడి కాదు, ఇది భారతదేశం మీద దాడి అని అనుకొని మేమందరం ఒకటి అని అనుకొని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన క్యాండిల్ మార్చ్ ఇక్కడ నుంచి ఇందిరాగాంధీ స్టాచ్యూ వరకు తీస్తారు. దీంట్లో మా ఇవాళ భారత్ సమ్మిట్లో పాల్గొన్న డెలిగేట్స్ కూడా, ఫారినర్స్ కూడా పాల్గొంటున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని పిలిచిన మీటింగ్కి రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ అధిష్టానం అక్కడికి వెళ్ళింది. ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఏ స్టెప్ తీసుకున్నా దానికి సపోర్ట్ చేస్తాం. కొన్ని పొరపాట్లు, తప్పులు, సెక్యూరిటీ ల్యాప్సెస్ ఉన్నాయి. ఇవాళ ఈ టైం మాట్లాడేది కాదు. ఇవాళ కంట్రీ అంతా ఒకటే కావాలా, దేశం అంతా ఒకటి కావాలా. ఇవాళ దేశంతోనే మేము ఉన్నాము. ఫస్ట్ దేశం, తర్వాత రాజకీయ పార్టీలు. ఈరోజు కాశ్మీర్లో ఫెల్గాం లోపల ఉగ్రవాదుల దాడి ఏదైతే జరిగిందో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. అయితే అందుకనే ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. అయితే మీకు తెలుసు, ఈరోజు తెలంగాణలో అంటే హైదరాబాద్ సిటీ లోపల భారత్ సమ్మిట్ కూడా జరుగుతుంది. సో అక్కడ డెలిగేట్స్ కూడా ఈరోజు అందరూ కూడా ఆ డెలిగేట్స్ అంటే యావత్ తెలంగాణలో ప్రజలందరూ కూడా ఎక్కడక్కడ మీరు చూసినట్టయితే ఈ క్యాండిల్ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. అదే ఎత్తున ఈరోజు డెలిగేట్స్ కూడా వేరే కంట్రీస్ నుంచి ఆల్మోస్ట్ 100 కంట్రీస్ నుంచి ఈరోజు డెలిగేట్స్ రావడం జరిగింది. వాళ్ళు కూడా ఈ ర్యాలీలో పాల్గొనబోతున్నారు. ఒకటే మేము ఏంటంటే నిన్న న్యూస్లో నేను చూసినంత వరకు మన ప్రధానమంత్రి గారు ఏదైతే డెసిషన్స్ తీసుకున్నారో పాకిస్తాన్ నుంచి వీసాస్ రద్దు చేయడమే కానివ్వండి, ఇండస్ వాటర్ ట్రీటీ రద్దు చేయడమే కానివ్వండి, ఇవన్నీ కూడా ఆయన చెప్పిన గవర్నమెంట్ తరఫు నుంచి ఆయన చెప్పినవన్నీ కూడా మేము స్వాగతిస్తున్నాము. మేమందరం కూడా కోరుకునేది ఒకటే, ప్రతి ఒక్కరూ కూడా యావత్ భారతదేశం లోపల అందరూ కూడా కలిసి కట్టున ఈ యొక్క ఉగ్రవాదుల దాడులు కానివ్వండి, ఈ టెర్రరిజంని మనం అందరం కూడా ఫినిష్ చేయడానికి అందరూ కూడా కలిసి కట్టుగా రావాలని నేను ఆశిస్తున్నాను. పాకిస్తాన్ సైన్యాన్ని మోహరించి యుద్ధానికి సిద్ధమైనటువంటి ప్రకటనలు చేస్తుంది. ఎట్లా చూస్తారు? చేయనియండి, మన భారతదేశం కూడా మనం కూడా సిద్ధంగానే ఉన్నాము. మీరు నిన్న మోడీ మాటలు వింటూ ఉంటే, మోడీ గారి స్పీచ్ వింటుంటే మనం కూడా అంటే మనమేం తక్కువ లేమో అని కూడా తెలుస్తుంది కదా. సో వీ విల్ టేక్ యాక్షన్ అకార్డింగ్లీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.